అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈరోజు ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మా హృదయాంతక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆ శ్రీకాకుళంలో మహావిష్ణువు మా కళ్ళకు కనబడి ఇలా అన్నారు: తెలుగుదేన దేశంబు తెలుగు, తెలుగు వల్ల ఉండ తెలుగునకుండ, ఎల్లను పుడుగులు ఎరుగనే పాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్త అని ఆ మహావిష్ణువు మా కళ్ళలో కనబడి తనకు అంకితంగా ఒక కావ్యం రాయమన్నారు. నేను వారి ఆజ్ఞానుసారమే ఆయనకు అంకితంగా ఆముక్తమానదాని ప్రబంధాన్ని రచించాను. ఇంతటి మహోన్నత భాష అయిన మన తెలుగు భాషలో ఉత్తండ పండితులు మా ఈ పూర్ణ విజయాన్ని అలంకరించడం మా పూర్వ పుణ్య ఫలమే కాక వేరు కాదు. కవిష్ణులందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎవరా ధర్మకంఠను మోగించింది? ఎవరికా ధర్మహాన్ని సంభవించింది? వారిని వెంటనే ప్రవేశపెట్టండి. నమస్కారం ప్రభు. మేము విద్యానగర వాసులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా తండ్రి గారి మరణ శాస్త్రం ప్రకారం మాకు ఆస్తి విషయంలో న్యాయం చేయాలి ప్రభు. ధర్మప్రభువులు మన్నించండి. మా తండ్రి గారి ఆస్తి 17 ఏళ్ళు. అందులో సగ భాగం నాది, సగ భాగం రెండో వాడికి, మూడో భాగం మూడో వాడికి. ఈ భాగాలు పంచలేక మీ సైనికులు మా ఏడుగురికి అధికారం జోడించుకోవాలి. మా ఏడుగురు మాకు ఇచ్చి మాకు ఆస్తి విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నాను. మా పాలనలో ఎవరికి అన్యాయం జరగదు. ఈ సమస్యపై ధర్మాధీశుల అభిప్రాయం మరణించిన వారి మతిలేని వారు రాజులు, అత్యంత రాజభక్తులు. ఆ ఏడుగురు తమకు ఉన్నారని ఈ విధంగా మానశాస్త్రాన్ని రాసుకుంటారు. కనుక ఆ ఏడుగురు తమను స్వీకరించడమే ధర్మం. జరుపుకోండి. పరమ అన్యాయం ప్రభు. సత్యదయ ధర్మాలకు ఆరుపాలకమైన ఈ రాయల వారి కులంలో అన్యాయం జరగడానికి వీలు లేదు ప్రభు. తండ్రి ఇష్ట ప్రకారం ఆస్తిని పంచలేక ప్రజల సొమ్మును అపహరించాలని నిజ ప్రభుత్వకి కలగరాదు. ఎవరిది? నేనే ప్రభు. మాది కృష్ణ తీరం తెనాలి గాటపాడి రామన్న మంత్రి యొక్క కుమారుణ్ణి రామకృష్ణుని. ఈ సమస్యను నీవు పరిష్కరించగలవా? ప్రభు ఆశయిస్తే తప్పక పరిష్కరిస్తాను. అలాగే. ఎవరెక్కడ ఏనుగమ్మని తెప్పించండి. ఇది పంచవలసిన 17 ఏనుగులు. ఇది శ్రీవారి యొక్క భద్రకథ. మొత్తం ఎన్ని? 17 కాదు, 18. అవునా? అవును. ఇందులో మొదటి వాని సగ భాగం 9, రెండవ వాని మూడవ వంతు 6, మూడవ వాని రెండవ పాలు 2. ఇక మిగిలినది శ్రీవారి యొక్క భద్రకథ మాత్రమే. ఇది వారిది. అద్భుతం ప్రభు. మాకు ఇక సెలవు. బలా రామకృష్ణ, ఇక నుంచి మీరు మా పూర్వ విజయాన్ని అలంకరించి మాకు ఆనందం చేకూర్చండి. ధన్యోస్మి ప్రభు. ప్రభు, మీ దర్శనానికి అనుమతి కోరుతూ పండితులు వచ్చారు. వారిని ప్రవేశపెట్టండి. ఇస్తాం ప్రభు. విజయనగరానికి వారికి నా నమస్కారాలు. ఆ రాజలక్ష్మి కృప ఎల్లప్పుడూ మీ మీద ప్రసరించుగాక. ధన్యవాదాలు పండితులారా. ఇంతకు మీరెవరు? నా పేరు బైరాపట్టరపు. నేను సమస్త గ్రంథములను ఆవు పోసి కట్టి తిని నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. మీ పండితులు ఎటువంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పగలను. దేనితో నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. నేను చెప్పినట్టు మీ పండితులు ఓడిపోయానని ఒప్పుకోవాలి. ఈ సవాలును స్వీకరించండి. మా పండితులపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము మీ సవాల్ని స్వీకరిస్తున్నాము. ధన్యవాదాలు ప్రభు. తిమ్మన్న గారు, ముందుగా మీరు అడగండి. మనల్ని పైకి తీసుకువెళ్తుంది, అలాగే కిందకి తీసుకువస్తుంది, కానీ అది కదలు. ఏమిటది? ఇది చాలా సులువైన ప్రశ్న. దీనికి సమాధానం మెట్లు.
తెనాలి రామకృష్ణ గారు, మీరు అడగండి. ప్రభు, నేను రేపు వచ్చి అడుగుతాను. అలాగే పండితవరా. అప్పాజీ ఏర్పాటు చేయండి. అలాగే ప్రభు. మరుసటి రోజు అంటే రేపు అందరూ వచ్చినట్లేనా? మా తెనాలి రామకృష్ణ ఇక్కడ కనిపించట్లేదు. ప్రణామాలు ప్రభు. మాటల్లోనే వచ్చాయో. ఓ రామకృష్ణ, ఇంతకు మీ చేతిలో ఉన్న వస్తువు ఏమిటి? ప్రభు, ఇది నేను ఈ మధ్యనే చదివిన ఒక గ్రంథం. దీని పేరు తిలకాష్ట మహిషి బంధము. దీని గురించి నేను ఈరోజు ప్రశ్నలు అడగాలని నిర్ణయించుకుంటున్నాను. ఏమిటా ఆ గ్రంథం? ఆ గ్రంథం పేరు మరొక మాట చెప్పండి. దీని పేరు తిలకాష్ట మహిషి బంధము. ఈ గ్రంథం పేరు నేను ఎన్నడూ వినలేదే. ఈ గ్రంథం నుంచి ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పలేనిచో నా పరువు గంగలో కలిసిపోండి. ప్రభు, నాకు కాస్త కడుపులో గడిబిడిగా ఉంది. నేను రేపు వచ్చి ఈ గ్రంథం మీద వాదన కొనసాగిద్దామనుకుంటున్నాను. అలాగే పడిగలరా, మీకు కావాల్సినంత విశ్రాంతి తీసుకోండి. రేపు రండి. ధన్యవాదాలు ప్రభు. ఇంకేమి వస్తాడు ప్రభు? ఈ గ్రంథం పేరు వినగానే ఆయనకు ముచ్చెమటలు పట్టినట్టున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఆయన పారిపోయి ఉంటాడు. మాది ఒక చిన్న సందేహం రామకృష్ణ. మేము కూడా ఇంతవరకు ఆ గ్రంథం పేరు వినలేదు. ఆ గ్రంథ రచయిత ఎవరు? ప్రభు, ఇది అసలు గ్రంథమే కాదు. దీని పేరు తిలకాష్ట మనిషి బంధము. అనగా తిలకాష్టము అనగా నువ్వుల కంప. అలాగే మనిషి బంధము అనగా దున్నపోతులను కట్టే తాడు. దీనినే తిలకాష్ట మనిషి బంధము అని అంటారు. బాలా రామకృష్ణ, నీవు ఈరోజు మా పూర్వీకుల గౌరవాన్ని కాపాడావు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. మా ఈ చిరుకాను స్వీకరించండి. ధన్యవాదాలు ప్రభు.